హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జీడీకే గణేష్. ఇప్పుడైతే మనం శ్రీ రాజా రాజేశ్వరి కలర్స్కి అయితే వచ్చేసినాం. గోదావరి ఖనిలో అయితే ఉన్నాం. సో చూసేది తొందరగా అయితే మీరు ఎంత తొందరగా వచ్చి అంత తొందరగా బుకింగ్ చేసుకుంటే మీకే మంచిది. ఆల్రెడీ విగ్రహాలు అయితే సోల్డ్ అవుట్ అయిపోతానే. తొందరగా మీరైతే బుకింగ్ అయితే చేసుకోరు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ జీడీకే గణేష్. బొమ్మలే చూసేద్దాం రండి ఫ్రెండ్స్. సో ముందుగా మనం లోపలికి వచ్చేస్తే కనబడుతుంది. ఏకదమ్ అంటే ఏకదమ్ ఉన్నది. 10 ఫీట్స్ అయితే హైట్ అయితే ఉంటుంది. 9 ఫీట్స్ అయితే హైట్ ఉంటుంది అనుకుంటానా. సింహం అయితే ఏకదమ్ అంటే ఏకదమ్ ఉన్నది. సింహం కళ్ళు అయితే వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ ఉన్నాయి. ఇంకా అమ్మవారు కూర్చున్న స్టైల్ కూడా ఏకదమ్ అంటే ఏకదమ్ ఉన్నది. అండ్ మీరు ఇటు చూడాల్సిన విషయం ఏంటంటే వెనకాల బ్యాక్గ్రౌండ్లో అయితే త్రిశూల మీద అయితే జరిగింది. నా సౌండ్ కొంచెం బ్రేక్ కావచ్చు, ఎందుకంటే సిటీ రోడ్ మీద అయితే వెహికల్స్ అయితే పోతున్నాయి. సో చూసి అమ్మవారి ఫేస్ కట్ అయితే ఏకదమ్ అంటే ఏకదమ్ ఉన్నది. ఇదైతే ఆల్రెడీ బుకింగ్ అయితే అయిపోయింది. సో ఈ విగ్రహం వచ్చేసి అయితే 8 ఫీట్స్ అయితే హైట్ అయితే ఉంటుంది. ఏకదమ్ అంటే ఏకదమ్ ఉన్నది. సింహం మీద అయితే కూర్చున్న అమ్మవారు జబర్దస్త్ అయితే ఉన్నది. ఫేస్ కార్డ్ కూడా చూసుకోండి. ఏకదమ్ అంటే ఏకదమ్ ఉన్నది. హైలైట్ అంటే హైలైట్ ఉన్నది. ఇంకో విషయం ఏంటంటే ఇది బుకింగ్ కాలే, మీరైతే తొందరగా వచ్చి బుకింగ్ అయితే. సో ఇదైతే థర్డ్ మోడల్. వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ ఉన్నది. ఇది చూసుకోవచ్చు. మన సింహం ఏకదమ్ అంటే ఏకదమ్ ఇచ్చారు. సింహం కళ్ళు అయితే డేంజర్ అంటే డేంజర్ ఉన్నాయి. హైలైట్ అంటే హైలైట్ ఉన్నది. ఇంకా బ్యాక్గ్రౌండ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఆ దేవుడి పేర్లు అయితే నాకైతే తెలియదు, ఏమనుకోకూడదు. వెనకాలైతే శివుని అయితే ఇవ్వడం అయితే జరిగింది బ్యాక్గ్రౌండ్లో. అండ్ మనకి సోఫా సీట్ మీద అయితే అమ్మవారు అయితే కూర్చున్నారు. అండ్ మనకి సో ఫేస్ కార్డ్ మీద నామం కూడా చూసుకోవచ్చు. శివుని నామము ఏకదమ్ అంటే ఏకదమ్ ఉన్నది. ఫేస్ కార్డ్ అయితే చూసుకోర్రి. ఏకదమ్ అంటే ఏకదమ్ ఉన్నది. అమ్మవారు అయితే వేరే లెవెల్ అయితే సింహంలో అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మన కాడైతే ఏకదమ్ అంటే ఏకదమ్ ఉన్నది. అండ్ అది చూసుకోవచ్చు. శేషునాగ్ అయితే బ్యాక్గ్రౌండ్లో ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఇది కూడా చూసుకోవచ్చు. వెనకాల త్రిశూలం అయితే ఇవ్వడం జరిగింది. అండ్ కత్తి అయితే ఒరిజినల్ అయితే పెట్టారు తలవారు. ఏకదమ్ అంటే ఏకదమ్ ఉన్నది. అమ్మవారు అయితే ఫేస్ కార్డ్ అయితే చూడగా తోపు అంటే తోపు హైలైట్ అంటే హైలైట్ ఉన్నది. 9 ఫీట్స్ హైట్ అయితే ఉంటుంది. అండ్ ఇదైతే బుకింగ్ అయితే కాలేదు, మీరు తొందరగా వచ్చి బుకింగ్ అయితే మోడల్సే. ఇక్కడైతే ఇంకో మోడల్ ఉన్నది. బుకింగ్ అయితే అయిపోయింది, మీకు అయితే ఛాన్స్ లేదు. దీని ఇంకో పీస్ అయితే బుకింగ్కి రెడీ ఉన్నది. మీరైతే తొందరగా వచ్చి బుకింగ్ అయితే చేసుకోండి. సో ఈ విగ్రహం చూసి అయితే 10 ఫీట్స్ అయితే ఉంటుంది హైటు. అటు ఇటు 2 సింహాలను తీయడం జరిగింది. అండ్ మనకి బ్యాక్గ్రౌండ్ అయితే గుడి టైప్లో అయితే వేయడం అయితే జరిగింది. ఏకదమ్ అంటే ఏకదమ్ ఉన్నది. అండ్ మన సింహం చూసి అయితే ఏకదమ్ ఉన్నది. కళ్ళు అయితే వేరే లెవెల్ ఉన్నాయి, కొంచెం దగ్గరగా. అండ్ ఇలా అయితే మనకి హెయిర్స్ అయితే ఒరిజినల్ హెయిర్స్ అయితే వేయడం అయితే జరిగింది సింహానికి. అండ్ అమ్మవారికి జ్యువెలరీ వర్క్ కూడా వేయడం అయితే జరిగింది. మొత్తం కుందన్ వర్క్స్ అయితే ఉన్నది. రియాలిటిక్స్ దుర్గామాత కిందకి దిగొచ్చి పోస్తుంటే ఎట్లుంటుందో అట్లున్నది బాయ్. ఇంకా బుకింగ్ అయితే కాలేదు. 10 ఫీట్స్ అయితే హైట్ ఉన్నది. మీరు తొందరగా వచ్చి బుకింగ్ అయితే చేసుకోండి. విగ్రహం అయితే మనకైతే బుకింగ్ అయితే ఇంకా కాలేదు. చూసుకోవచ్చు. 7.5 ఫీట్ అయితే హైట్ అయితే ఉంటుంది. సింహం అయితే ఏకదమ్ అంటే ఏకదమ్ వేయడం అయితే జరిగింది. ఫేస్ కార్డ్ చూడరు బాయ్. మీరు ఒక్కసారి కవర్లు తీస్తే మంచిగా ఉంటుంది, కానీ వర్షం వచ్చేటట్టు ఉన్నది కాబట్టి కవర్లు తీస్తలేదు. ఇది అయితే బుకింగ్ కాలేదు. మీరు తొందర అయితే బుకింగ్ అయితే చేసుకోర్రి. లైక్స్ కూడా అయితే ఏకదమ్ అంటే ఏకదమ్ వేయడం అయితే జరిగింది. హైలైట్ అంటే హైలైట్ ఉన్నది. 8 ఫీట్స్ అయితే ఉంటుంది. అండ్ మనకి బ్యాక్గ్రౌండ్లో అయితే సూర్యభవనం అయితే వేయడం అయితే జరిగింది. అండ్ సింహం కూడా చూసుకోవచ్చు. హైలైట్ అంటే హైలైట్ ఉన్నది. కింద తామర పుష్పం అయితే వేయడం జరిగింది. అండ్ పైన మరి అయితే వేసారు. బుకింగ్ అయిపోయింది. 8 ఫీట్స్ దుర్గామాత అయితే బుకింగ్ అయితే అయిపోయింది. ఫేస్ కూడా ఏకదమ్ అంటే ఏకదమ్ ఉన్నది గైస్. చలో. సో సోఫా సీట్ మీద కూర్చున్న దుర్గామాత హైలైట్ అంటే హైలైట్ ఉన్నది. ఇది చూసుకోవచ్చు. సోఫా సీట్ అయితే వేయడం అయితే జరిగింది. అండ్ ఇటు మన సింహం అయితే ఉన్నది. అండ్ ఇది చూసుకుంటే హంసలు అయితే వేయడం అయితే జరిగింది. అండ్ శివుడు ఆ పక్క దేవుని పేరు అయితే మనకి తెలియదు, మనకు తెలిసినంతనే చెప్తాం మనం. బ్యాక్గ్రౌండ్ అయితే ఏకదమ్ అంటే ఏకదమ్ ఉన్నది. అండ్ మనకి బ్యాక్గ్రౌండ్ మీద శివుని కూడా వేయడం అయితే జరిగింది. 10 ఫీట్స్ అయితే హైట్ ఉంటుంది. ఈ విగ్రహం అయితే బుకింగ్ అయ్యి మనకి అమ్మవారు అయితే సోఫా సీట్ మీద అయితే కూర్చొని ఉన్నారు. అండ్ కింద అయితే మనకైతే సింహం అయితే వేయడం అయితే జరిగింది. అండ్ మనకి ఇటో దేవత అటో దేవత అయితే వేయడం అయితే జరిగింది. మధ్యలో అయితే శివుడు అయితే ఉన్నాడు. ఏకదమ్ అంటే ఏకదమ్ ఉన్నది. ఫేస్ కట్ అయితే తోపు అంటే తోపు ఉన్నది. అండ్ కుందన్ వర్క్స్ అయితే వేయడం జరిగింది. అండ్ జ్యువెలరీ వర్క్స్ కూడా చూసుకోవచ్చు. హైలైట్ అంటే హైలైట్ ఉన్నది. ఈ బొమ్మ వచ్చేసి 10 ఫీట్స్ అయితే ఉంటుంది. ఇంకా అటు కూడా ఉన్నాయి, చూసేద్దాం రా ఫ్రెండ్స్. విగ్రహం అయితే బుకింగ్ అయితే అయిపోయింది. మన గోదావరి ఖని ఎల్బీ నగర్లో అయితే బుకింగ్ అయితే చేసుకోవడం అయితే జరిగింది. 8 ఫీట్స్ అయితే ఉంటుంది. అండ్ మనం ఇక్కడ చూసుకోవచ్చు. పులి అయితే వేయడం జరిగింది. సింహం పులి అయితే వేయడం జరిగింది. ఏమనుకో వాయిస్ బ్రేక్ అవుతుంది. ఇటు కూడా పులి అయితే వేయడం జరిగింది. అండ్ మనకి ఇక్కడ సింహం అయితే వేయడం జరిగింది. హైలైట్ అంటే హైలైట్ ఉన్నది. బ్యాక్గ్రౌండ్ కూడా చూసుకోవచ్చు. ఏకదమ్ అంటే ఏకదమ్ ఉన్నది. అండ్ మనకి ఫేస్ కార్డ్ చూసుకోరు గైస్. టోప్ అంటే హైలైట్ ఉన్నది. సో హైట్ అయితే ఉంటుంది. ఫేస్ కార్డ్ అంటే ఏకదమ్ ఉన్నది. ఇంకా బ్యాక్గ్రౌండ్లోకి అయితే మనకి శేషునాగ్ అయితే వేయడం అయితే జరిగింది. అండ్ మనకి ఇటు చూసుకోవచ్చు. ఛత్రపతి శివాజీ మహారాజ్ని అయితే వేయడం అయితే జరిగింది. సింహం అయితే పక్కకు ఉన్నది. అమ్మవారు అయితే సోఫా సీట్ మీద అయితే కూర్చొని ఉన్నది. ఏకదమ్ అంటే ఏకదమ్ ఉన్నది.
ఒక్కసారి మీరు అందరూ జై భవానీ జై శివాజీ అనేది కామెంట్ అయితే వేసుకోరు. పవర్ ఫేస్ అయితే సేమ్ టు సేమ్ ముంబై స్టైల్ అయితే ఉన్నది. ఎగ్దమ్ అంటే ఎగ్దమ్ ఉన్నది. సింహం చూసుకోవచ్చు, తోపున్న సింహం అయితే మొత్తం జ్యువెలరీ వర్క్స్, కుందన్ వర్క్స్ చూసుకోవచ్చు. ఇక మొత్తం కుందన్ వర్క్స్ జ్యువెలరీ కూడా మొత్తం కుందన్ వర్క్స్. హైలైట్ అంటే హైలైట్, ఇట్లా కళ్ళకి అట్లా మెరుస్తుంది. హైలైట్ అంటే హైలైట్ ఉన్నది గైస్. శ్రీ రాజా రాజేశ్వరి కలర్స్ గోదావరి ఖని. చూసిరుగా ఫ్రెండ్స్, ఇవి మన గోదావరి ఖని ఉన్న శ్రీ రాజా రాజేశ్వరి కలర్స్ విగ్రహాలు పార్ట్ 1 వీడియో. లైక్, షేర్, సబ్స్క్రైబ్. జీడీకే గణేష్.